హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం అయితే ఎల్ఐసితోని ఒప్పందం కుదుర్చుకొని ఎల్ఐసి యొక్క బీమా సఖి రిక్రూట్మెంట్ అనే ఒక పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ పథకం కింద ప్రతి మహిళ అంటే ఎలిజిబిలిటీ ఏంటి ఎప్పుడు అని మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో ఈ పథకం కింద ఒక 3 సంవత్సరాల వ్యవధికి అయితే మనకి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక మంచి పథకం అయితే తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటే 3 సంవత్సరాల వ్యవధికి అండ్ మీరు ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కనుక పాస్ అయితే ఇంకా ఈ ఎల్ఐసిలో మీకు లైఫ్ టైమ్గా చేసుకునే ఉపాధి కిందికి మీరు డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు ప్రతి నెల కూడా. అండ్ కమిషన్ కూడా చాలా బాగుంది స్కీము. సో ప్రతి ఒక్క మహిళ ఈ స్కీమ్ని ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా ఒక లైక్ చేయండి వీడియో చూసిన తర్వాత. ఎట్లా ఉంది వీడియో, నేను చేసింది మీకు నచ్చిందంటే ఖచ్చితంగా నచ్చినా నచ్చకపోయినా మీకు ఎట్లా బాగుందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్లో కానీ లైక్ చేయడం ద్వారా కానీ మీ నిర్ణయాన్ని అయితే తెలపండి. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఈ ఎలిజిబిలిటీ ఏంటి, ఎట్లా అప్లికేషన్ చేయాలి, ఈ రెండు కూడా మనం మాట్లాడుకున్న తరుణంలో ఫస్ట్ ఎలిజిబిలిటీ అనేది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. ఇక్కడ చూడండి, ఎల్ఐసి బీమా సఖి స్కీమ్ అనేది ఓన్లీ ఫర్ మహిళల కోసం మాత్రమే 3 సంవత్సరాల ప్రత్యేక వ్యవధితో కూడిన స్టైఫండ్ పథకం అన్నమాట ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? సో ఎంసీఏ పథకం కింద ఒక వ్యక్తి నియామకం కార్పొరేషన్ యొక్క ఉద్యోగి వేతనం నియామకంగా పరిగణించబడదు. అంటే మనకు ఓన్లీ స్టైఫండ్ కింద 3 సంవత్సరాల వ్యవధి అన్నమాట ఫ్రెండ్స్. స్టైఫండ్ కింద 3 సంవత్సరాలు, మనకి 1 సంవత్సరం ఇదిగోండి ఇక్కడ చూడండి, మీకు ఈజీగా తెలిసిపోతుంటుంది. ఓకేనా? సో ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇస్తారు ప్రతి నెలకి. సో 2వ సంవత్సరం వచ్చేసి మీకు 6,000 ఇస్తూ ఉంటారు. 3వ సంవత్సరం వచ్చేసి 5,000 అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి గాను మీకు 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ కనీసం మీకు ఓన్లీ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. 10th క్లాస్ కనీస అర్హతతో ఈ స్కీమ్కి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ప్రతి నెల మీకు 7,000 స్టైఫండ్తో పాటు మీకు మంచి కమిషన్ అయితే తీసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే మీకు 24 పాలసీలు ప్రతి నెలకు చేస్తే కనుక మీకు 48,000 రూపాయల వరకు అంటే కమిషన్ వస్తుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో చాలామంది దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి మన షాప్కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో అందరికంటే ముందుగా నేను చేయకపోవడానికి కారణం ఏంటంటే పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత నేను ప్రతి వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది, అందుకే కొంచెం లేట్ అయింది. ఓకేనా? సో ఖచ్చితంగా మన ఛానల్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి అర్హులు ఎవరు కారు అంటే కనుక ఇప్పటికే ఉన్న ఎల్ఐసి ఏజెంట్ల యొక్క ఉద్యోగి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ రిలేషన్స్ కానీ ఎవరైతే కార్పొరేషన్ పదవి విరమణ చేసి ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. వాళ్ళైతే ఎలిజిబిలిటీ కార్ అన్నమాట. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే మనకు ఎల్ఐసిలో పనిచేసినటువంటి వాళ్ళ బంధువులు కానీ లేకపోతే రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ అర్హత అప్లికేషన్ చేయడానికి లేదన్నమాట. సో మిగతా వాళ్ళందరూ కూడా అర్హులే. సో చాలా మంచి అవకాశం మహిళలందరూ కూడా, వర్క్ ఫ్రమ్ హోమ్ అని మనం ఇది భావించవచ్చు. ఓకేనా? సో దీనికి ఈ 3 సంవత్సరాల వ్యవధి తర్వాత మళ్ళీ ఏంటి అని మీకు చాలామంది డౌట్ రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే దీనికి మనకు IRDAI అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఈ బీమా సంస్థలకు సంబంధించిన ఎగ్జామ్ అన్నమాట. మీరు ఈ 3 సంవత్సరాల వ్యవధి తర్వాత 10th క్లాస్ అర్హతతో ఆ ఎగ్జామ్ కనుక మీరు రాస్తే కనుక అందులో పాస్ అయితే ఎల్ఐసితో జీవితాంతం కూడా మీరు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా ఆన్లైన్లో చేయాలనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, సో ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మీరు జాగ్రత్తగా నీట్గా చదువుకోండి టాప్ టు బాటమ్. నేను ప్రతి వాళ్ళకు కూడా అదే చెప్తాను, ఏది ఓపెన్ చేసినా కూడా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాత మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలని. సో ఇదే వీడియోలో ఇక్కడ మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక్కడ చూడండి, బీమా సఖి కోసం ఇక్కడ క్లిక్ చేయండి అని అంటుంది. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా.
ఓకే, సో నెక్స్ట్ పేజ్కి మనకు రీడైరెక్ట్ అయితే అయిపోతుంటుంది. సో అప్పుడప్పుడు వెబ్సైట్ కొంచెం మీకు స్లో ఉన్నా కూడా అది ఓపెన్ చేసేయండి. సో నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ అయితే బీమా సఖీ స్కీమ్. ఓకే, సో లీడ్ అప్లికేషన్ ఫర్ ఎల్ఐసి బీమా సఖీ. సో మనం అసలు ఇందులో ఏం చేయాలి, ఎటువంటి వర్క్ చేయాలి అని అంటే కనుక ఫ్రెండ్స్, మనకు అందరికీ తెలుసు ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్, మనకి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం అట్లాంటి వర్క్ ఉంటుంది. అండ్ మనకి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి. ఇంకేమైనా స్కీమ్స్ ఉంటే కనుక ఆ పాలసీలు అయితే మనం చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి మనం ఎట్లా చేస్తామనేది వాళ్ళకి సంబంధం లేదు. మన ఇంట్లో మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్తోని మనం పాలసీలు చేస్తామా, లేకపోతే మన దగ్గరలో ఉన్నటువంటి దాని మార్కెట్కి వెళ్ళి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పాలసీలు చేపిస్తామన్నది మన ఇష్టం. అది మీకు మొత్తానికైతే మీకు ఫ్రీ ఉన్న టైంలో మీకు పాలసీలు చేసుకుంటూ మీకు ఈజీగా నెలకి స్టైఫండ్తో పాటుగా కమిషన్ సంపాదించుకునే మంచి ఇదొక ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఇందుకోసం కేంద్రానికి ప్రతి మహిళ కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఇందులో దాదాపుగా 2 లక్షలు ఆ పైన మహిళలను అయితే తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా అప్లికేషన్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి, దీనికి సంబంధించిన లింక్ని అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ నేమ్ చాలా సింపుల్ అన్నమాట. ఇక్కడ నేము జెండర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓన్లీ ఫీమేల్స్ కాబట్టి ఫీమేల్ అని ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అని వస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా. సో 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు, 18 దాటాలి, 70 లోపు ఉన్న మహిళలే దీనికి అర్హులు. సో ఇక్కడ మొబైల్ నెంబరు, ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఇక్కడ మీ యొక్క అడ్రస్, ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్, ఓకేనా. సో ఇవన్నీ చాలా అంటే చాలా సింపుల్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఒకటి రెడ్ బాక్స్ వస్తుంది, ఏంటి మరి ఇది అని చూస్తే కనుక ఏం లేదండి. ప్లీజ్ నోట్ దట్ ఎనేబుల్డ్ ద సబ్మిటెడ్ బటన్ బిలో మెన్షన్డ్ రేడియో బటన్ వాల్యూ మస్ట్ బీ నో. అయితే ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్ ఎవరన్నా ఎల్ఐసి ఏజెంట్ల కింద ఎవరైనా పనిచేస్తున్నారా అని అంటారు. అది ఎస్ పెడితే కనుక నాట్ ఎలిజిబుల్ అని దాని అర్థం. సో ఎప్పటికైనా మనం ఇక్కడ నో అని ఉంది కదా, ఈ నో అనే మెన్షన్ చేయాలి. అట్లా నో అని మెన్షన్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అని చెప్తున్నారు, అంతే. సో ఇక్కడ కనబడుతున్నట్టు ఈ క్యాప్షన్ మీరు ఎంట్రీ చేసేసి ఈ విధంగా మీకు ఇదిగోండి నేను చూపిస్తున్నా చూడండి. ఎంట్రీ చేసేసి కింద సబ్మిట్ బటన్ ఎనేబుల్ అవుతుంది ఫ్రెండ్స్, సబ్మిట్ బటన్. సో చూడండి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు ఎంట్రీ చేసేసి సబ్మిట్ కొడతా. నెక్స్ట్ ఏం వస్తుందో చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే డీటెయిల్స్ అయితే మొత్తం ఫిలప్ అయితే చేయడం అయితే జరిగింది. ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్ అంటుంది అనమాట. ఓకే, సో మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లిక్ హియర్ ఫర్ సిటీ అని కనబడుతుంది కదా, మళ్ళీ క్లిక్ హియర్ ఫర్ సిటీని క్లిక్ చేయాలి. సో ఇందులో మీకు ఎక్కడ మీరు ప్లీజ్ సెలెక్ట్ సిటీ వేర్ యూ వాంట్ టు వర్క్ అని కనబడుతుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ ఎక్కడ ఏ డిస్టిక్లో చేద్దామని అనుకుంటారు, మీకు ఇక్కడ కనబడుతున్నటువంటి ఏరియాలోకి వెళ్ళి మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కన్మర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఫర్ బ్రాంచ్ లిస్ట్ అని కనబడుతుంది కదా, ఇక్కడ కింద కనబడుతుంది చూడండి, ఇదిగోండి ఇక్కడ. ఓకే, సో దీని మీద మళ్ళీ టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత మళ్ళీ బ్రాంచ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ కనబడుతున్నటువంటి దీనిలోకి వెళ్ళి మాత్రమే మళ్ళీ బ్రాంచ్లని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను కన్మర్ లోకల్లో ఉంటాను కాబట్టి కన్మర్ డిస్ట్రిక్ట్లో మళ్ళీ నేను ఇక్కడ బ్రాంచ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్కడ వర్క్ చేయాలి ఏంటి అనేది చూజ్ చేసుకుంటున్నా, ఓకేనా. సో నేను సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ లీడ్ ఫామ్ నేను మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం కనబడుతుంది చూడండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్, అవర్ రిప్రజెంటేటివ్ విల్ బీ కాంటాక్టింగ్ యూ షార్ట్లీ, హ్యావ్ ఏ నైస్ డే అని కనబడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎల్ఐసి బీమా సఖీకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ ఎవరి ఎలిజిబిలిటీ, ఎంత స్టైఫండ్ వస్తుంది, మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. ప్లీజ్ వీలైతే ప్రతి ఒక్క మహిళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ వీడియో ఎట్లా అనిపించింది మీరు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఓకేనా. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.